సో మరి తమిళనాడులో విజయ్ దళపతి గారు తన గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నారు. సో మరి ఇప్పటి వరకు చాలా మంది సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్ళారు. వాళ్ళందరికీ ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? భయపడిపోయారు. రజనీకాంత్ లాంటి వాళ్ళే భయపడిన తమిళనాడు ఈ స్టాలిన్ కుటుంబానికి ఒక సినిమా హీరోనే ఈరోజు సమాధానం చెప్పినాడంటే ఈ క్షణం దాకా నేను నమ్మలేకపోతాను. ఎందుకంటే స్టాలిన్ పరంగా చేస్తున్న అభివృద్ధి కానీ ఎక్కడికెక్కడ కంట్రోల్ చేయడం కానీ కేంద్ర ప్రభుత్వంతో రివర్స్ గా ఉండే వాతావరణం చేసినా కూడా ఈ రోజు అంత ఓటమికి ఎందుకు చూశాడు అనేది అర్థం కాలేదు. మధ్యాహ్నం ఒక కామెడీ వచ్చింది, అది చెప్పుకోలేము ఆ విషయం. కానీ ఈ రిజల్ట్ అనేది చాలా బెనిఫిట్. ఒక హీరోకి ఆ అవకాశం ఇచ్చారంటే తమిళ ప్రేక్షకులు యువత ఎక్కువగా ఓటింగ్ జరిగిన 95 ఓటింగ్ లో యువత ఎక్కువ వేశారంటే ఆదర్శనం అనేది ఎలా ఉంది, హీరో అభిమానం అనేది ఎలా ఉంది అనేది ఈ రోజు సొసైటీలో కనపడింది. కాబట్టి ఒక సినీ పరంగా వెళ్ళిపోయింది రాజకీయ చరిత్ర. జయలలిత గారి తర్వాత ఇంకో రికార్డు అనేది రాశాడు. 2 చోట్ల గెలిచాడు చూసావా, అది రికార్డ్. ఏదో ఒక చోట ఓడిపోయినా ఏదో అనుకునే వాళ్ళ రాజకీయ పరంగా, కానీ 2 చోట్ల విజయ పేరు మోగించాడు. అట్లాగే అలా కారు డ్రైవర్ నుంచోబెట్టిన ప్లేస్ ఎట్లాంటిదో తెలుసా? మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్లేస్. అలాంటి ప్లేస్ లో కూడా అంత మెజార్టీ ఆ డ్రైవర్కి వచ్చిందంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏం జరుగుతుంది ఏంటా ఇప్పటికీ అర్థం కావట్లా. ఇన్ని ఓట్లు పడ్డాయా ఆ వ్యక్తికి? ఏంది అబ్బాయి పేరు కూడా తెలియదు పూర్తిగా, ఎట్లా చేశారన్ని ఓట్లు అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. మార్పు మొదలయ్యింది. ప్లస్ ఇట్లాగే ఉండాలి. 5 ఏళ్ళకు ఒక గవర్నమెంట్ మారితే ఏదైనా అటు ఇటు నలగకుండా ఉంటారు. ఒక మార్పు అనేది ముందుకు సాగిద్ది. నిలదీసేవాడు ఒకడు కనపడతాడు అనే ఒక ఉత్సాహం అయితే నాకు. అన్న ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఎన్టీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, సో వీళ్ళందరిలో లేని స్పెషాలిటీ విజయ్ గారిలో ఏముంది అంటే ఇంత మొదటిసారి ఇంత భారీ మెజార్టీ రావడానికి? పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు కష్టపడ్డారు. వాళ్ళ అన్నగారి పార్టీ నుంచి కూడా కష్టపడ్డాడు. ఓటమిని చూశాడు, తిట్టులు పడ్డాడు, ఎన్నో హింసలు అనేది చూశాడు. కానీ విజయ్ వేరు. ఎన్టీ రామారావు గారు ఎట్లా ఆ మూమెంట్ లో వచ్చారో 6 నెలల్లో, ఎన్టీ రామారావు గారు కూడా 9 నెలలు పట్టింది. ఈయన 6 నెలల్లో చరిత్ర రాశాడంటే ఎన్టీ రామారావు గారి తర్వాత ఈయన పేరే చెప్పుకోవాలి. ఓకేనా? అంత బెనిఫిట్. సినీ ఫీల్డ్ భయపడిపోయిందన్న. మన రజనీకాంత్ గారు భయపడిపోయి రాజకీయం వెనకాడికి వేశారు. ఆయన పార్టీ పెడతాడు రేపు మార్నింగ్ అనుకున్నాం, అప్పుడే ఆయన తప్పుకున్నాడంటే అట్లాంటి రాజకీయ సిచ్యువేషన్ సన్నివేశంలో ఈయన నిలబడ్డాడు. అట్లాగే ఈయన కూడా బాధ పెట్టారు. ఇలా ఫ్యామిలీ జోలికి వెళ్ళారు, ఇలా ఆవిడ విడాకుల దాకా తీసుకెళ్లారు. అది హైలైట్ చేద్దాం ఎంతో చూశారు. కానీ నిలబడ్డాడు చూసావా? ఎవరు సపోర్ట్ ఉంది ఇప్పటికీ అర్థం కావట్లేదు చాలా మందికి. అటు మోడీ సపోర్ట్ లేదని అర్థమవుతుంది, ఇటు కాంగ్రెస్ సపోర్ట్ ఉందా అర్థం కావట్లేదు. ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఈయన వెనకమాలుండి ఇన్ని ఓట్లు ఎట్టా పడ్డాయి? నిజంగా జనం ఆదరించారా? యువత ముందుకు నడిపారా? ఇలాంటివన్నీ ఏం చేయబోతున్నాడు అనేది ఒక చరిత్ర మరి రాయాలి విజయ్ గారు. ఏం చేస్తారనేది చూడాలి. జనాలు ఇంత నమ్మకం పెట్టుకున్నారు కదా, మరి ఆ నమ్మకాన్ని విజయ్ గారు నిలుపుకోగలుగుతారంట? నిలబెడతారు. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్, ఫ్రీ పథకాలు, ఆదాయం, భయంకరమైన ఆదాయం ఉందన్న తమిళనాడుకి. కేంద్రానికే డబుల్ ఇస్తుంది. కేంద్రంలోకి ఇచ్చే ప్లేస్ లో 4వ ప్లేస్ లోనో 3వ ప్లేస్ లోనో ఉంది. అట్లాంటి ఆదాయాన్ని తమిళనాడు యువతకు ఉపయోగిస్తాడు. ఓకేనా? మలేషియా లాంటి దేశాన్ని ఉపయోగించుకుంటాడు. యువతని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకి తెలుసు. కాబట్టి తెస్తాడనే నమ్మకం అయితే మాకు. చాలా మంది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఏం చెప్తారు? ఏం చేస్తున్నారన్నా? చేంజ్ చేశారు. పోయి వైసీపీ వాళ్ళే చేస్తున్నారన్నా. పాదం అన్నా, ఏమి పాదం అన్నది? అరే 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 అరే, పాదం అడుగు పెట్టింది అరే అమ్మ స్టాలిన్ గారు ఏటో వెళ్ళిపోయారన్న. ఏమి పాదం అది? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత జగన్ గారు అనుకున్నా. ఇప్పుడు స్టాలిన్ గారు కూడా చేరారు ఆమె లిస్ట్ లోకి. ఏమి పాదం అన్నది ఆ పాదం? అన్నా నాకు మధ్యాహ్నం దాకా బాధేస్తుంది అన్న. ఇది ఒక్క మాట చెప్పు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు ఎందుకు పట్టిందని అడుగుతున్నారు. ఏందన్నా? పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు ఎందుకు పట్టింది? 10 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఆయన కష్టపడ్డాడన్నా. అన్న పార్టీ తరఫున వెళ్ళాడు. విజయ్ ఏం కష్టపడ్డాడన్నా? సినిమా తప్ప. అరే నడిపాడు. ఆయన వెనకమాల ఉన్నాడు ఎవడు ఇప్పటికీ తెలియట్లా. కళాఖండే చూస్తున్నా. మోడీ గారా ఎవరు ఏంది? వెనకమాల మాత్రం పెద్ద ఆయుధం ఉంది. విజయ్ ఏం లేదు. కళాఖండగా చెప్పగలను. వెనకమాల పెద్ద ఆయుధం ఉంది. ఆ పేరు బయటికి రాలేదంటే ఇప్పుడు దాకా మన సోషల్ మీడియా పెద్ద ఆయుధం జగన్ అంటున్నారు. ఎవరు నవ్వుతాడు? ఎవడు పొరపాటును కూడా ఆ మాట ఎవరి దగ్గర అనమాకు. నవ్వుతాడు. అరే ఇన్నా మీ జగన్ అభిమానులు అనుకోవచ్చు గానీ నాకు మధ్యాహ్నం స్టాలిన్ ఊడిపోయాడు అని బాధేసింది. కానీ మధ్యాహ్నం ఎవరో వీడియో పెట్టారు. ఏమి అడుగురా నాయన ఈమె అడుగుని. ఇక అబ్బా నవ్వు ఆగట్లా అస్సలు. అమ్మా ఏమి పాదం నిజంగానే. అమ్మ ఏమి పాదం అమ్మా. తమిళ్లో మాట్లాడేపాటికి ఏదో అనుకున్నాను.
పాదం మంచి పాదమే పెట్టిందని నేను అనుకుంటున్నాను.